హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా ఫామ్ అనమాట. ఫామ్ మెయిన్ గేటు. ఈరోజు వీడియో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఫామ్ దగ్గర మెయిన్ గేట్ అనమాట. ఇటు నుంచి అయితే ఇట్లా వెళ్ళాలి. ఇదైతే ఫామ్ ముందట తొవ్వ అనమాట. ఇటు సైడ్ అయితే చెట్లు పెంచేసినాం, ఎందుకంటే పూల చెట్లు గన్నేరు చెట్లు ఇట్లా పెట్టిన. ఈ ఫామ్కు తొవ్వ, ఎందుకంటే ఫీడ్ బ్యాగ్స్ వేసుకోవడానికి, మళ్ళీ కోరు లిఫ్టింగ్ అప్పుడు వస్తూ ఉంటుంది కదా బండ్లు, వెహికల్స్, దానికోసం అయితే రోడ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫామ్ ఎంత ఉందో అంత దాకా అయితే రోడ్ ఉందన్నమాట. ఇటు సైడ్ కూడా డాంబర్ రోడ్ ఉంది. రోడ్ నుంచి వెహికల్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మా ఫామ్. అక్క మీ ఫామ్ ఎంత పెద్దగా ఉంటుందని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. అందుకోసమని అయితే ఈరోజు ఫామ్ మొత్తం అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే చూద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఫామ్. ఇక్కడ రూమ్ ఉందనమాట, అవి రూమ్స్. ఎందుకంటే ఫామ్లో ఎవరైనా వర్క్ చేయడానికి వర్కర్స్ని పెట్టుకుంటాం కదా మనము, అప్పుడు ఆ రూమ్లలో ఉంటారనమాట. మాకైతే మేమే వేసుకుంటున్నాం కాబట్టి వర్కర్స్ ఏం అవసరం లేదు, కాబట్టి మేము దాంట్లో సామాన్లు పెట్టుకుంటాం. ఎవరైనా వర్కర్స్ని పెట్టినప్పుడు మనకు వీలు కాదు అన్నప్పుడు మాత్రం వర్కర్ని పెడితే దాంట్లో ఉంటారు, వర్క్ వేసుకుంటూ మళ్ళీ ఇక్కడ నుండి వచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందుకోసం అయితే దాన్ని పెట్టినాం. అక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు మొత్తం ఫామ్ అయితే అక్కడ వరకు ఉంటుందన్నమాట. చాలా పెద్ద అని ఉంటుంది మా ఫామ్. ఇక్కడ ఫస్ట్ డోర్, ఫామ్కి ఫస్ట్ డోర్ అనమాట. మొత్తం డోర్లు అయితే 4 ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ డోర్. మేమైతే ఇటు నుంచి ఎక్కువ పనికి వెళ్ళడానికి అయితే దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాం అన్నట్టు. మేము ఈరోజు వర్షం పడ్డది కదా, అందుకోసం అయితే ఫామ్ దగ్గరికి తొందరనే వచ్చేసినాం. ఎందుకంటే బడ్స్ ఉనక కింద పొట్టు నానిపోతుంది కదా, అందుకోసమని అయితే తొందరగానే వచ్చేసినాం మార్నింగ్. ఎందుకంటే బడ్స్కు కింద ఉనక పొట్టు నానిపోయి పొట్టు అంతా గలీజ్ అవుతుంది కదా, తొందరగా వచ్చి అయితే పొట్టు అయితే ఫస్ట్ దున్నుకోవాలి. పొట్టు దున్నిన తర్వాత వేరే వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం పొట్టు దున్నామనుకో వాటికి కొంచెం బడ్స్ కొంచెం ఫ్రీగా ఆడుకోవడానికి ఉంటాయి అన్నమాట. లేదంటే బడ్స్కు పొట్టు దున్నలేమనుకో మళ్ళీ తేమ అట్లా తయారవుతుంది అనమాట. అంటే కొంచెం వాటర్కి వస్తాయి కదా, అప్పుడు వాటర్కి వచ్చినప్పుడు ఈ వర్షంకు ఎక్కువ అవుతుంది అనమాట. మెత్తగా అయిపోతుంది, మొత్తం మెత్తగా అయిపోయి గలీజ్ అవుతుంది. దాంతో క్రీమ్లు ఏంటంటే దాని ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్తో మళ్ళీ మొటాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమని అయితే మార్నింగ్ అయితే తొందరగా వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేసేసినాం. పర్లేదు, బడ్స్ అయితే బాగానే ఉన్నాయి. పొట్టు కూడా దున్నడం కంప్లీట్ అయింది. పొట్టు కూడా బాగా తడిగా లేదు. ఇది చూడండి, మా ఫామ్ అయితే అక్కడ వరకు ఉందన్నమాట. షెడ్ ముందు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నామని చెప్పినది. గడ్డి చూడండి, మళ్ళీ చిన్న గడ్డి మొలుస్తుంది. ఇప్పుడైతే గడ్డి మొత్తం మళ్ళీ స్ప్రే చేయాలి. అయితే రేపా ఎల్లుండా ఒక 2-3 డేస్లో పొట్టు మళ్ళీ నుంచి గడ్డి మళ్ళీ మందు కొట్టాలి. ఎందుకంటే మళ్ళీ లిఫ్టింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు బడ్స్ ఒక 10 డేస్ తర్వాత లిఫ్టింగ్ అవుతాయి. అప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. లిఫ్టింగ్ అయ్యేటప్పుడు బండ్లు వస్తాయి కదా, అప్పుడు గడ్డి ఉంటే మంచిగా ఉండదు. మళ్ళీ లిఫ్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా మనకి. మళ్ళీ వాటి మీద దోమలు అవి ఉంటాయి కదా, క్రీమ్స్, అవి కూడా వచ్చి బడ్స్కి ఇబ్బంది అవుతుందని అయితే మందు అయితే స్ప్రే చేయాలి గడ్డికి. చూడండి ఫ్రెండ్స్, మా బడ్స్ అయితే ఎలా ఉన్నాయో చూడండి. ఫామ్ లోపలికి వచ్చాను అనమాట ఇప్పుడు నేను, ఎందుకంటే వాల్ బంద్ చేయాలి. ట్యాంకులు అయితే నింపేసినాం, వాటర్ నింపిన తర్వాత వాల్స్ బంద్ చేసుకోవాలి. అందుకోసమని ట్యాంకులు అక్కడ ఉన్నాయి చూడండి, ట్యాంకులలో వాటర్ నింపేసినాం. మార్నింగ్ ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి. ఈవినింగ్ అంటే కరెంట్ పోతుంది కదా, ఈవినింగ్ 5కి కరెంట్ పోతుంది. మనం అవైలబుల్ ఉన్నాం కాబట్టి మధ్యాహ్నంకే మొత్తం అయితే ఫుల్ చేసుకొని పెట్టుకుంటాం మేమైతే. ఇది బ్యాక్ సైడ్ అండి, మాదైతే ఫామ్కు బ్యాక్ సైడ్ చూడండి. అట్లా గడ్డి అయితే ఇట్లా పర్దా సైడ్ అయితే గడ్డి లేదు, అటు సైడ్ కొంచెం ఉంది గడ్డి పొలం సైడు. దానికి కూడా ఇక్కడ స్ప్రే చేయాలి. మొన్ననే చేసినాం బడ్స్ వచ్చే ముందు, కానీ వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాకాలం కదా, అందుకోసమని అయితే మళ్ళీ గడ్డి అయింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి, ఇటు సైడ్ కూడా కొంచెం లైట్గా గడ్డి వస్తుంది కాబట్టి మళ్ళీ మందు అయితే స్ప్రే చేయాలి. మనం షెడ్లో ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తే మన బర్డ్స్కు అట్లా వ్యాధులు రాకుండా ఉంటాయి అన్నమాట. మనం ఎంత పొట్టు కండిషన్ కానీ, వాటర్ కానీ, ఏదైనా ఫీడ్ కానీ రెగ్యులర్గా మారుస్తూ రెగ్యులర్గా వాటర్ క్లీన్ చేస్తుంటే బర్డ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. మనకు మొటాలిటీ కూడా ఏం కాదు. మాకైతే మొటాలిటీ ఏం ఎక్కువ కావడం లేదు. ఈ బ్యాచ్ అయితే చాలా బాగుంది. వాటర్ చూడండి, వాటర్ కోడి బరువు పెరగాలి, మనం కోడి కొంచెం తొందరగా హైట్ పెరగాలనుకుంటే
వాటర్ని పైకి ఎత్తించాలి. చూడండి ఈ విధంగా వాటర్ ఎట్లా అంటే 2-3 డేస్కి ఒకసారి పైకి అంటూ ఉండాలి మనం. వాటికి పైకి ఎత్తుతూ ఉండాలి వాటర్ కానీ ఫీడ్ కొంచెం కిందికి ఉన్నా పర్లేదు, కానీ వాటర్ అయితే రెగ్యులర్గా అంటే 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి కంపల్సరీ కొంచెం హైట్ లేపాలన్నమాట. మొత్తం అని కాదు, కొంచెం హైట్ లేపాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఫామ్లో అయితే కంపల్సరీ రెగ్యులర్గా వర్క్ అయితే ఉంటుంది. కంపల్సరీ ఈరోజు లేదులే రేపు చేద్దాం అని అయితే అనుకోవద్దు. రెగ్యులర్గా కంపల్సరీ వర్క్ ఉంటుంది, రెగ్యులర్గా వేసుకోవాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.